ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. పాపినేరు నన్ను ప్రేమించారు ప్రభువా. తండ్రి, ఒకప్పుడు సాతానుకు పిల్లగా, రక్త సంబంధములలో పాలివాడినైన వానిగా, ఉగ్రతాపాత్రమైన పిల్లగా, కుక్క పిల్లగా ప్రభువా నేనున్నప్పుడు, మీతో సంబంధం లేని జీవితం జీవిస్తున్నప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నా దీనస్థితి, నా హీనస్థితి చూసి జాలిపడి ప్రభువా మీరు నన్ను వెతికి రక్షించినందుకు వందనాలు. నా కొరకు కలువరి సిలువలో మీరు కార్చిన నిత్య నిబంధన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచారు ప్రభువా. స్తోత్రాలు. మీ పిల్లగా, దేవుని పిల్లల్లో నన్ను చేర్చుకున్నందుకు వందనాలు తండ్రి. దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించి కుమారత్వం అనుగ్రహించారు. స్తోత్రాలు. అలాగనే దేవునికి వారసుడిగా దేవా చేశారు. ప్రియమైన పిల్లల్లో నన్ను చేర్చుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు. ఇలాగ నా దేవా తండ్రి, మీరు నా పక్షంగా చేస్తున్న మేలుపకారాలు దేవునికి వారసునిగాను, క్రీస్తులో పాలివానిగాను, పరిశుద్ధపరచబడిన వానిగాను అటు పిల్లల్లో నన్ను చేర్చినందుకు స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఒక దినం మీరు వస్తారు, నన్ను తీసుకెళ్తారన్న నిరీక్షణతో జీవింపచేస్తూ తండ్రి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై స్తుతిస్తూ ఘనపరుస్తూ మీ ప్రజల మధ్య మీకే గాన ప్రతిగానములు చేస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములోనే అతి వినయంగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. ప్రభు బల్లలో పాలు పంపులు పొందే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఒకటో వచనం నుండి ఈ అన్ని వచనాలు చదువుకుందాం. 19 వచనాలు మార్చి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 35 1 నుండి 19 వచనాలు మార్చి చదువుకుందాం. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియా వాక్కు ప్రత్యక్షమై, నేను ఇర్మియా కుమారుడును యెజన్యా మనమడునైన హబజ్జీన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని నేను రేకాబీయులు ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనేకూడదు. మీరు పరవాసం చేయి దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారంలోనే మీరు నివసింపవల్లని అతడు మాకు ఆజ్ఞాపించెను. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురం ఉండటకు ఇల్లు కట్టుకొని లేదు, ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించట్లేదు, విత్తనమైనను చల్లట్లేదు.
అయితే బబులోను రాజు నెబుకద్రెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకు సిరియన్ల దండునకు భయపడి మనం యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకుంటాం గనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పిరి. నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకు నీ మాట ప్రకటింపు. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇది యెహోవా వాక్కు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొని ఎడలను, అన్యదేవతలను అనుసరింపకే వాటిని పూజింపకే ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించేదని కానీ మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. నేను వారితో మాట్లాడుతును కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితును కానీ వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరు గనుక యూదా వారి మీదకి యెరూషలేము నివాసులందరి మీదకి రప్పించదనని నేను చెప్పిన కీడంతా వారి మీదకి రప్పించున్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును కలిసి చదువుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతిగా యెహోవా సెలవిచ్చింది ఏమో, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారులైన యెహోనాదాబు నాకు సంతతి వాడైనట్టు ఉండక మానడు. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. చదువుకున్న భాగం మా గమనంలో బోధించండి తండ్రి. వింటుండగా మీ కృప తండ్రి, మీ కృపను విస్తరింపజేయండి. మా అపరాధాల దోషాలు మేము ఎరిగిన వారమై సరి చేసుకుని యోగ్యమైన రీతిలో బలలో పాల్పంపులు పొందుట కృప చూపు. బయట నుండి వచ్చే శబ్దం నుండి మాకు విడుదల దయచేయి. మీ వాక్యం వెల్లడేవాడు తోడని వెలుగు కలుగును, ఆ తెలివి లేని వారికి తెలివి కలిగించు. మీ వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపజేయండి, సహాయం చేయండి. యేసు ప్రభు వారి నామంలో మీ వాక్యం వెల్లడవుతుండగా మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి మమ్మల్ని తడపండి, సహాయం చేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఈ 35వ అధ్యాయం అంతా చిన్న భాగం ఒకే ఒక కుటుంబం గురించి మాట్లాడుతుంది. ఆ కుటుంబం రేకాబీయుల కుటుంబం. వీరెవరంటే ఇశ్రాయేలీలు, యూదులు. ఈ రేకాబీయులు రేకాబు సంబంధులు. వీరు యెరూషలేములో కాపురం ఉన్నారు. దేవుడు యిర్మీయాకు కనబడి ఒక మాట చెప్పాడు. నువ్వు అంటే యిర్మీయాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని వాక్కు ప్రత్యక్షమైన మాట చెప్పాడు. నువ్వు రేకాబీయుల యొద్దకు వెళ్ళి వారితో మాట్లాడు, వారిని తీసుకురా, మందిరంలోని తీసుకొచ్చి వారికి ద్రాక్షారసం తాగడానికి ఇవ్వు అని అన్నాడు. అంతవరకే చెప్పాడు. చెప్తే యిర్మీయా పోయి వారిని పిలుచుకొని వచ్చాడు. పిలుచుకొస్తే వారి మందిరంలో కూర్చోబెట్టాడు ఒక గదిలో. వారికి ద్రాక్షారసం ఇచ్చాడు, తాగమన్నాడు. తాగమంటే వారు ఏం చేస్తున్నారో చూడండి. 5వ వచనం, నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా 6, వారు మా పితరుడుగా రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారిని ఎప్పుడూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించాను కనుక మేము ద్రాక్షారసము త్రాగము అన్నారట. వాళ్ళు తాగలేదు. యిర్మీయా ఇచ్చాడు కదా, ప్రవక్త ఇచ్చాడు. ఇది క్రీస్తు పూర్వం 605వ సంవత్సరానికి ముందు జరిగినటువంటి సంగతి. కాబట్టి యిర్మీయా ప్రవక్త ఇచ్చాడు ద్రాక్షారసం. ప్రవక్త ఇస్తున్నప్పుడు తాగటానికి ఏముంది? ద్రాక్షారసమే కదా, మద్యం కాదు. అయితే వారు అన్నారు, మేము తాగమని. ఎందుకు తాగరండి? మా పితరుడైన యెహోనాదాబు
వద్దని చెప్పాడు మాకు. ఏమన్నట్ట, మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు 6వ వచనం, మీరైనను మీ సంతతి వారిని ఎప్పుడు ద్రాక్షరసం త్రాగకూడదు అని ఆజ్ఞాపించాడు. అది ఎప్పుడో చాలా సంవత్సరాలు గడిచిపోయింది, చాలా తరాలు గడిచిపోయింది. వాళ్ళ పిల్లలు ఎవరో వేరు. అయితే వారు దానిని తరతరాలుగా ఆచరిస్తున్నారు. ఇప్పుడు కూడా మేము తాగమని చెప్పి అంగీకరించారు. వారు తాగలేదు. ఆ ఆజ్ఞ మీద నిలబడ్డారు, ఆ మాట మీద నిలబడ్డారు. తమ పితరుడైన యెహోనాదాబు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. అంతేకాదు, ఆయన ఇంకేం చెప్పేట 7వ వచనంలో, మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనేకూడదు. మీరు పరవేశం చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములో నివసింపవల్లని అతడు మాకు ఆజ్ఞాపించెను. మరి ఎందుకట్లా చెప్పాడో తెలియదు. ఆ ఒక సంతతి వారిని ఇల్లు కట్టుకోవద్దన్నాడు, ద్రాక్ష తోటలు నాటుకోవద్దన్నాడు. అంటే ఆస్తిపాస్తులు ఏం సంపాదించొద్దు, కేవలం గుడారాల్లో నివసించండి, మీ పని పాటలు చేసుకోండి. అంటే వారు పని చేసుకునే వారికి బతకాలి. ఎప్పుడు కూడా వారు ఆస్తిపరులు కారిక. తరతరాలు వారికి ఆస్తి లేదు, పొలం లేదు, ఇల్లు లేదు, ఇంకా ఆస్తి ఏముంది? కాబట్టి ఎవడి పొలంలోనో పని చేసుకోవాలి, ఎవడి ఇల్లు వీరు కట్టాలి, అంతే. వాడి ఇల్లు వారు కట్టుకోరు, ఎవడి పొలంలోనో పని చేయాలి, వారి పొలంలో వారు పని చేయరు. వచ్చిన దాంతో బతకాలి, పరవాసులుగానే ఉండాలి. ముసాఫిర్ అంటారు హిందీలో. అంటే వాడికి కొంప గూడు ఏమి ఉండదు. ఇక ఈరోజు ఈ ఊరిలో ఉంటే మరొక రోజు మరొక ఊరిలో ఉంటాడు, వాడే ముసాఫిర్. కాబట్టి వీళ్ళు అట్లా ముసాఫిర్లు, పరదేశులు, ప్రయాణికులు అట్లాగనే జీవించాలి. వారు అలాగనే సంవత్సరాల కొద్దీ జీవిస్తున్నారట. ఆయన మాటకు అంత విలువ ఇచ్చారు. కొన్ని తరాలు గడిచిపోతున్నాయి కానీ ఆ మాట నిలబడి ఉన్నది. తర్వాత అయితే వారు ఎందుకు వచ్చారు యెరూషలేము కంటే? 11వ వచనంలో, అయితే బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకు సిరియను దండునకు భయపడి మనం యెరూషలేమును పోదాము రండని మేము చెప్పుకుంటాం కనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నాం. కాబట్టి అప్పుడు కల్దీయుల రాజు అయిన నెబుకద్నెజరు వాళ్ళ మీద యుద్ధానికి వస్తూ ఉన్నాడు కనుక ఈ దేశంలో ప్రవేశించేట. కాబట్టి ఆ దినాల్లో, అంటే బబులోనుకు చెరగా కొనిపోబడే దినాల్లో వారు భయపడి యెరూషలేముకి వచ్చి కాపురం ఉన్నారు. చిన్న సంఘటన. దేవుడు ఏమంటున్నాడో చూడండి, ఇర్మియాతో 12వ వచనం, అంతటా యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీవు వెళ్ళి యూదా వారికి యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపం, యెహోవాకిదే, మీరు శిక్షకు లోబడి నా మాటలు ఆలకింపరా. ఇదే యెహోవాకు ద్రాక్షరసం త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులైన వారు ద్రాక్షరసము త్రాక్కున్నారు. అయితే నేను పెందలగడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడిను, మీరు నా మాట వినుకున్నారు. తేడా ఎంత తేడా ఉంది చూడండి. శరీర సంబంధమైనటువంటి పితరుడు యెహోనాదాబు, ఆయన ఆ రేకాబీలకు పెద్ద. ఆయన చెప్పిన మాటను వారు తరతరాలుగా ఆలకిస్తూనే ఉన్నారు, దాన్ని మీరలేదు, దాటలేదు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో యూదా వారితో ఏం చేస్తున్నట్ట, ప్రతిదినము పెందల గడిన లేచి ప్రవక్తలైన సేవకులను పంపించి నేను మీతో మాట్లాడుతుంటే మీరు నా మాట వినకున్నారు. 15, మరియు పెందల గడ లేచి ప్రవక్తలైన సేవకులందరినీ మీ వద్దకు పంపచ్చు. ప్రతివాడు తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొని ఎడల అన్యదేవతలు అనుసరింపక వాటిని పూజింపక ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించుతును, కానీ మీరు చెవి యొగ్గక నా మాట వినకపోతిరి. కాబట్టి దేవునికి ఎంత బాధ కలుగుతుందంటే, ఒక మనుష్యుడి మాట వింటున్న రేకాబీలు వింటుంటే ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు నా మాట వినట్లేదే, దేవుని మాట వినట్లేదుట. వారు అదే పనిగా జీవిస్తూ ఉన్నారు, దేవుని మాట వినకుండానే జీవిస్తున్నారు. అందుకనే అంటాడు 17వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు
లేదా 16 వచనం కలిసి చదువుకుందాం. 16 రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చరు కానీ ఈ ప్రజలు నా మాట వెనక్కి ఉన్నారు. అది దేవుని బాధ. ఈ ప్రజలు నా మాట వెనక్కి ఉన్నారు. రేకాబు కుమారులైన తమ పితరుడైన యెహోనాదాబు ఇచ్చిన మాట నెరవేర్చారు కానీ ఈ ప్రజలు నా మాట వినట్లేదు. కాబట్టి ఏం చేస్తట? 17వ వచనం నేను వారితో మాట్లాడి తిని కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని కానీ వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. కనుక యూదా వారి మీదకి యెరూషలేము నివాసులందరి మీద కీడు రప్పించదని నేను చెప్పిన కీడంతయో వారి మీదకి రప్పించున్నాను. కనుక వారు కీడుకు అప్పగింపబడ్డారు. ఇది యూదా వారి పరిస్థితి. రేకాబీల గురించి ఏం చెప్పాడో చూడండి. 19వ వచనం కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ నుండక మానడు. అంటే ఇప్పటికి కూడా యెహోనాదాబు సంతతి వాడు ఉన్నాడు. వారు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఎన్నటికీ ఉండక మానడు, నా సన్నిధిలో నిలిచినట్లు. అంటే భూమి మీద వారికి దేవుడు, వారు ఎక్కడున్నా దేవుడు వారికి తన సన్నిధిని అనుభవిస్తాడు. అంటే యుగాంతం వరకు వారికి ఆశీర్వాదం వచ్చింది. వీరేమో శాపం తెచ్చుకున్నారు. దేవునికి కావలసింది ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. ఈ అధ్యాయం చెప్పేది ఏమిటంటే, దేవునికి కావలసింది ఏమిటంటే దేవుని మాట వినటము. అంతే, దేవుని మాట వినటము. సమూయేలు గ్రంథంలో చూడండి ఏముంది. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం కలిసి చదువుకుందాం. 1 సమూయేలు 15 అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆజ్ఞ గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. ఏం చేసినా దాని అంతటి కంటే ఇదే శ్రేష్టం. ఆజ్ఞ గైకొనాలి, మాట వినాలి. ఎవరి మాట వినాలి? మనం పాట పాడుకున్నా మాట వినోమని ఎవరన్నారు? ప్రభువు నేను. ఇంటికి వెళ్తే ఎవరి మాట ఎవరు వింటారు చెప్పండి? భార్య అంటుంది నా మాట వినోమని ప్రభువు నేను అని భార్య అంట భర్తతో. భర్త అంటాడు నా మాట వినోమని ప్రభువు నేను. అక్కడికి వెళ్ళేసరికి నా మాటకు అర్థం మారిపోతుంది. దేవుని మాట అది ఎక్కడో పోతుంది. అది ఉదయం బైబిల్ చదివితే అక్కడే ఉంటుంది బైబిల్లో, మందిరంలో వాక్యం వింటే మందిరంలోనే ఉంటుంది. దేవుడు అంటున్నాడు ఆజ్ఞను గైకొనుట మాట వినుట ఇదే శ్రేష్టం, ఇదే కోరుతున్నాడు. తర్వాత వినకపోతే చూడండి దేవుని మాట ఎట్లాగొస్తుందట మన దగ్గరికి. 23 ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 23:29 కలిసి చదువుకుందాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. చాలామంది ఇంకా తీయలేదు. గట్టిగా చదవండి నాతో పాటు. ఇర్మియా 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా. ఎప్పుడు దేవుని మాట విననప్పుడు అది మన మీదకి అగ్ని వలె వస్తుంది, అది శిక్ష. బండలు బద్దలు చేసే సుత్తి వలె వస్తుంది, అది శిక్ష. అంటే మాట మనల్ని కాలుస్తుంది, మాట మనల్ని విరగ్గొడుతుంది, మొక్కలు చేస్తుంది, మనల్ని గాయపరుస్తుంది. అంటే మనకు శిక్ష వస్తుంది మన మీదకి దేవుని మాట వినకపోతే. దేవుని మాట వింటే ఆ మాట ఎంత బాగుంటుంది. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అనుకుంటా. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం.
నా ఉపదేశం వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డ మీద పడు చినుకల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. కాబట్టి మోషే అంటున్నాడు ఇక్కడ, ఇవి దేవుని మాటలు, ఆయన పలుకుతున్నవి. ఏమంటాడు? ఆ ఉపదేశము వానవలే ఉంటుందిట, వాక్యం మంచు వలె, లేతగడ్డి మీద పడు చినుకల వలె, పచ్చిక మీద కురియు వర్షం వలె. ఇదంతా ఆశీర్వాదం. కాబట్టి నెమ్మది, సంతోషం, ఆశీర్వాదం తీసుకొస్తే ఇప్పుడు విన్నప్పుడు, మనం దేవుని వాక్యము, దేవుని మాట విన్నప్పుడు, ఆ ఆజ్ఞను లెక్క చేసినప్పుడు, ఆ వాక్యం మనకు మంచు వలె ఉంటుంది, లేతగడ్డి మీద పడు చినుక వలె ఉంటుంది. మనం చూడండి, మొన్న ఎవరు అంటున్నారు, పూలవానట అంటే షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదపు చినుకులు అలాగనే ఉంటాయి. అది ఎంతో చల్లగా, హాయిగా, ఆనందంగా, మనసుకు ఉల్లాసంగా, హృదయానికి ఉత్తేజంగా, ప్రశాంతంగా, బాధంతా మర్చిపోయేటట్లు, చిరునవ్వులు కలిగేటట్లు గొప్ప సంతోషం ఇస్తుంది ఆ వాన. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యము మనకు అటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మనం వినేటప్పుడు, మనం వినకపోతే అదే వాక్యము మన మీద ఎట్లా పడుతుంది? సుత్తి వలె పడుతోంది, అగ్ని వలె పడుతోంది. సుత్తి వలె పడుతోంది, అగ్ని వలె పడుతోంది. మనల్ని బద్దలు కొడుతుంది. బద్దలు కొడితే మనం బాధను అనుభవిస్తాం, శ్రమ అనుభవిస్తాం, దుఃఖం అనుభవిస్తాం. కనుక ఒకసారి పగిలితే మళ్ళీ అతుక్కోవటానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఒకసారి కాలితే మానటానికి ఎంతకాలం పడుతుంది తెలియదు. కనుక జీవితాలు ఒక్కొక్కసారి ఒక జీవితకాలం, సగం జీవితకాలం, పావు జీవితకాలం శిక్ష కింద గడిచిపోతూ ఉన్నాయి. శిక్షాకాలమే చాలా అయిపోతుంది. శిక్ష ఎక్కువ, ఆశీర్వాదం తక్కువ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి ఏం జరిగింది అని అంటే, శిక్ష అయిపోయింది. చూడండి, 90వ కీర్తనలో మోషే భక్తుడు అంటాడు, నీ ఉగ్రత భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. ఎంత విచారకరమైనటువంటి 90వ కీర్తన ఎన్నో వచనం? 9వ వచనం. కలిసి చదువుకుందాం. 90వ కీర్తన 9వ వచనం. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుని. జీవితకాలముట 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు నిట్టూర్పులతోనే గడిచిపోతుంది. ఉగ్రతను భరిస్తూనే గడిచిపోతుంది. ఎంత బాధాకరమైనటువంటి విషయం. సంవత్సరములు గడిచిపోతున్నాయి. అందుకనే అక్కడ ఇర్మియా గ్రంథం 8వ వచనంలో చూడండి, 8వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో ఇర్మియా అంటాడు, ఎనిమిదవ అధ్యాయము 20వ వచనం కలిసి చదువుకుంది. 28-20. కోతకాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలం జరిగిపోయాను, మనము రక్షణ నొందకయ్యే ఉన్నామని చెప్పుదురు. కోతకాలం అయిపోయిందట, గ్రీష్మకాలం అయిపోయిందట. ఒక కాలం అంటే సుమారు 3-4 మాసాలు. 3 మాసాలు అయిపోయి, 6 మాసాలు అయిపోయి, 8 మాసాలు అయిపోయి, రక్షణ పొందలేదు, ఏ మార్పు లేదు. హబక్కూకు చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నా. యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యం నూతనపరచు, సంవత్సరము జరుగుచుండగా దాన్ని తెలియజేయి, కోపించునే వాత్సల్యం జ్ఞాపకం తెచ్చుకోను. కాబట్టి ఏమైనా సంవత్సరాలు జరుగుతున్నాయి, దేవుని వాత్సల్యం కంటే దేవుని కోపమే ఎక్కువ అనుభవిస్తూ ఉన్నా. నూతనపరచబడిన అనుభవం లేదు. సంవత్సరం వెంబడి సంవత్సరాలు జరిగిపోతున్నాయి. దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష కింద విశ్వాసి నలిగిపోతూ ఉన్నాడు. మోషే ఎంతో చక్కగా చెప్పాడు,
నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితే. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు ఇశ్రాయేలు ప్రజలు. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు కోపమే కదా. 40 సంవత్సరాలు దేవుని కోపం. ఒక పక్క పగట్లో మేఘస్తంభంగా, రాత్రి అగ్నిప్రకాశం ఉన్నాడు. ఆకాశంలో నుండి మన్నా కురిపించాడు. హోరేబు బండలో నుండి నీటిని సమృద్ధికి ఇచ్చాడు. కానీ వారి జీవితం అంతా ఎక్కడ నడుస్తోంది? అరణ్యంలోనే సాగుతూ ఉంది, ఆ ఎడారుల్లోనే సాగుతూ ఉంది. వారికి నిలువరదగిన పట్టణం లేదు, నిలువరదగిన నివాసం లేదు. శత్రువుల మధ్యనే తిరుగుతూ ఉన్నారు. తరువాత వారు సణుగుతూ ఉన్నారు, నశిస్తూ వచ్చారు. వారు ఆయాసం బట్టి శనిగారు, మాంసం లేదని శనిగారు, నీళ్లు లేవని శనిగారు, మోషే మీద శనిగారు. ప్రతిదానికి శిక్షను తెచ్చుకుంటూ వచ్చారు. జీవితకాలం అంతా శిక్ష శిక్ష శిక్ష. 40 సంవత్సరాల్లో ఆ తరం వారందరూ అదే అరణ్యంలో రాలిపోయారు. వారు కనాను చూడలేదు, వాగ్దానాన్ని అనుభవించలేదు. కారణం ఏమిటి? దేవుని ఆజ్ఞకు లోబడకపోవటం, దేవుని మాటలు వినకపోవటం, దానికి లోబడకపోవటం, దాని ప్రకారం జీవించకపోవటం. ఒకటి చేస్తే ఒకటి చెయ్యరు. మన జీవితంలో మనం అనుకోవచ్చు, నేను బాగున్నాను కదా, కానీ ఎక్కడో తప్పిపోతున్నావు. ఏదో చేయకూడదు చేస్తున్నావు, ఏదో వద్దన్నది నీవు విడిచిపెట్టట్లేదు, మానట్లేదు. ఒక విషయంలో బాగున్నా, మరొక విషయంలో బాగులేం, తప్పిపోతున్నాం. అన్ని విషయాలు సరి చేసుకోవాలి, అన్ని విషయాలను దేవుని మాట వినాలి. లేకపోతే ఆ మాట మనకు సుత్తిలాగా ఉంటుంది, అంటే ఇష్టం ఉండదు, సుత్తి దెబ్బపడినట్టు ఉంటుంది. నీ వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైనదని అన్నాడు కీర్తనకారుడు. అది ఎప్పుడు మనకు చూడండి, వాగ్దానాలు వచ్చినప్పుడు అవి మధురంగా ఉంటాయి. ఆ వాగ్దానాలు నెరవేరు. ఎందుకు నెరవేరు? దానికి కావలసినది ఏదైతే ఉన్నదో అది మన దగ్గర ఉండదు. అంటే ఆ జీవితం. ఉదాహరణకి మేఘాలు వస్తాయి. మేఘాలు వర్షించాలంటే మేఘానికి కిందన వాతావరణం సరిగా ఉండాలి. మేఘం కింద వాతావరణం, మేఘం కింద చల్లని వాతావరణం ఉండి చల్లగాలి తగిలిందనుకోండి, మేఘం ఏం చేస్తుంది? వర్షిస్తుంది. పొల్యూటెడ్ ఎయిర్ తగిలిందనుకోండి, పాడైపోయినటువంటి కాలుష్యంతో కూడిన గాలి తగిలిందనుకోండి, మేఘం ఏమవుతుంది? అక్కడి నుంచి ఎగిరిపోతుంది, వర్షించదు. మన జీవితంలో వాగ్దానాలు అంతే. వాగ్దానాలు నెరవేరుతాయి, కానీ ఎప్పుడు నెరవేరుతాయి? మన జీవితాలు మనం దానికి తగినట్లుగా సిద్ధపాటు ఉంటే, మన జీవితంలో ఆ పరిశుద్ధత ఉంటే, ఆ విశ్వాసం ఉంటే, ఆ నిరీక్షణ ఉంటే, దేవునికి తగిన జీవితం మన జీవితాల్లో ఉంటే, అప్పుడు వాగ్దానం మన జీవితంలో ఆ వర్షాన్ని కురిపిస్తుంది, ఆశీర్వాదాన్ని కురిపిస్తుంది. మన జీవితాలు ఎంతో కలుషితమైపోయినవిగా ఉంటున్నాయి, దేవునికి అయిష్టమైనవిగా ఉంటున్నాయి. ఆలోచనలు, చూపులు, మాటలు, చేతులు, తలంపులు, క్రియలు, నిద్రపోతున్నా, పడుకున్నా, లేచినా, సంభాషించినా, ఏం చేసినా. కాబట్టి వాగ్దానాల్ని నెరవేర్చుకునే రీతిగా లేవు మన జీవితాలు. కనుక వినేటటువంటి వాక్యం కూడా ఇష్టపూర్వకంగా లేదు. ఆ వాక్యం అది ఎట్లా సుత్తివలే ఉంటుంది, అగ్నివలే ఉంటుంది. ఎంతసేపు ఇదే వాక్యమా, ఎంతసేపు ఇదే బాధ, ఎంతసేపు ఇదే హెచ్చరిక. విన్నా అదే, చదివినా అదే, ఎక్కడ చూసినా అదే. కనుక ఆ వాక్యము మనసువలే మన జీవితాలను తాకటం లేదు. ఆ అనుభవం మనం అనుభవించలేకపోతున్నాం. కారణం ఏమిటంటే, ప్రభు అంటున్నాడు, నేను పెందలకడ లేచి నా ప్రవక్తలైన సేవకులను మీ దగ్గరకు పంపుతూ వచ్చాను, కానీ మీరు వినలేదు. పెందలకడ లేచి దేవుని వాక్యం ఎంతమంది చదువుతున్నారు? పెందలకడ లేచి దేవుని మాటలను వినటానికి చెవులు సిద్ధం చేసుకున్నవారు, హృదయం సిద్ధం చేసుకున్నవారు ఎంతమంది? పెందలకడ లేచి వాట్సాప్ గ్రూపులు చూసుకున్న వాళ్ళు ఎంతమంది? పెందలకడ లేచి మెసేజ్లకు ఆన్సర్లు ఇచ్చుకునే వాళ్ళు ఎంతమంది? హాయ్ అంటే హాయ్, హల్లో అంటే హల్లో, గుడ్ మార్నింగ్, బాగున్నావా? పెందలకడ లేచి అవేవో గ్రాములట. ఏం గ్రాములు అమ్మాయి? ఏం గ్రాములు?
చెబితే నేను చూస్తున్నాను తెలిసిపోతుంది అంకుల్కి, అందుకని చెప్పు. ఇన్స్టాగ్రాము, ఇంకేదో గ్రాము, ఆ ఫేస్బుక్లు. అసలు మన ఫేస్బుక్లు అవసరమా చెప్పండి? నేను అందుకే తీసేసాను. ఒకసారి ఎవరో ఏదో పంపిస్తే చూద్దాను ఓపెన్ చేశాను, తర్వాత నా ఫేస్ కిందకి ఫేస్బుక్ అని మళ్ళీ నేను లాగౌట్ అయిపోయి అకౌంట్ క్లోజ్ చేసేసి. మనకు అవసరమా ఫేస్బుక్లు? ఇవన్నీ పెట్టుకుని ఉదయం లేచి వీటితోటే సమయం సరిపోతుంటే దేవుని మాట వినేది ఎప్పుడు, పరీక్షించుకునేది ఎప్పుడు, పరిశీలించుకునేది ఎప్పుడు, దేవునికి ప్రతిష్ఠించుకునేది ఎప్పుడు, తీర్మానం తీసుకునేది ఎప్పుడు, ప్రతిష్ఠించుకునేది ఎప్పుడు, అలాగ ప్రవర్తించటానికి ప్రయాసపడేది, ప్రయత్నించేది ఎప్పుడు? అర్థమవుతుందా? కనుక దేవుడు రేఖాబీయులను ఒక మాదిరిగా చూపిస్తూ పోయాడు, ఒక వాగ్దానం చేశాడు. రేఖాబీయుల సంతతి వాడు నా సన్నిధిలో ఎవడో ఉండక మానడు అని అన్నాడు. ఎందుకంటే వారు తండ్రి మాటలు వింటున్నారు. మనము మన పరమ తండ్రి అయిన దేవుని మాటలు వినాలి, ప్రతిదీ వినాలి. కష్టమైనది. వారికి ద్రాక్షరసం సంతోషాన్ని ఇస్తుంది. అక్కడ 100 ఒక కీర్తనలో ఈ ద్రాక్షరసం గురించి చెప్తాడు. చూడండి, 104 కీర్తన, 104 కీర్తన 15వ వచనం. 104 కీర్తన 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించున్నాడు. ద్రాక్షారసం ఏం చేస్తుందట? హృదయాన్ని సంతోషపెడుతుంది. అంటే హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసం వద్దన్నాడు. అంటే హృదయానికి సంతోషం లేదు, వాళ్ళకి తరతరాలుగా ఆ సంతోషం లేదు. ద్రాక్షారసం చుట్టూ అందరూ ద్రాక్షారసం తాగుతూ ఉంటారు, వాళ్ళు సంతోషిస్తుంటారు, వీళ్ళకి ఆ సంతోషం లేదు. కానీ వారు వాళ్ళ తండ్రిని ఎప్పుడు దూషించలేదు, శపించలేదు. వారి తండ్రిని వారు ఘనపరుస్తున్నారు అలా చేసినందుకు. మనం ఎన్నిసార్లు దేవుని మీద సణుక్కుంటున్నాం, అది కూడా చేయటానికి లేదు, ఇది కూడా చేయటానికి లేదు, ఇది చేయటానికి హెబ్రోన్ వాళ్ళు ఒకటి, ఏది చేయనివ్వరు, ఏ దేనికి ఒప్పుకోరు. ఇప్పుడు చాలామంది అక్కడ థియేటర్కి వెళ్ళిపోతున్నారు. ఏ థియేటరు? కల్వరీ థియేటర్. ఇక్కడెక్కడో పెట్టారట, ఈసీఐల దగ్గర ఒక కల్వరీ థియేటర్. మన వాళ్ళు కూడా ఒక 4 వెళ్ళిపోయారు అక్కడికి. ఎందుకంటే అక్కడ వెనకన హాయిగా కూర్చోవచ్చు. ఇప్పుడు కిందన కూర్చునే బాధ తప్పదు, హాయిగా కూర్చోవచ్చు. అక్కడ పాస్టర్ ఎవడు ఎదురుగా ఉన్నాడు, ఏం చేస్తున్నావు అని అడగడు. స్క్రీన్ మీద బొమ్మ చూస్తారు, సినిమా చూసినట్టు కానుకేస్తారు, వచ్చేస్తారు. కాబట్టి ఏమిటంటే ఇదేం బాధ? మనకి ఏ సంతోషము లేదు, ఏ సంతోషం లేదు, ఏ సంతోషం లేదు. ఆ సంతోషం వారికి అక్కర్లేదు అనుకున్నారు, వద్దన్నాడు యెహోనాదాబు తండ్రి. ఎందుకు అని ప్రశ్నించకుండా దానికి వారు లోబడ్డారు. ఆ హృదయానికి ఆనందం ఇచ్చే ద్రాక్షరసాన్ని వారు విడిచిపెట్టారు. తర్వాత భూములు, పొలాలు, ఇల్లు, ఘనత, ఒక కంఫర్టబుల్ లైఫ్, ఒక నెమ్మదికరమైన జీవితం, అదొక నెమ్మదికరమైన జీవితం, దాన్ని విడిచిపెట్టారు వాళ్ళు. అరే మీరు ఎక్కడ ఇల్లు కట్టుకోవద్దు, ఎక్కడ ఉండాలా? గుడారాల్లో ఉండమని అన్నాడు. గుడారాల్లో ఎండకి వేడెక్కిపోతుంది, చలికి తడిసిపోతుంది, వర్షం పడి తడుస్తుంది, చలికి చల్లగా అయిపోతుంది. ఈ వాతావరణ ప్రభావాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి గుడారంలో. అదే చక్కగా ఇటుకలతో ఇల్లు కట్టుకుంటే ఎంత హాయిగా ఉండొచ్చు దానిలో. ఆ సౌఖ్యాన్ని విడిచిపెట్టారు. ఒక్క మాటే చెప్పాడు యెహోనాదాబు, మీకు ఉండొద్దు. ఒక్క మాటకే. ఆస్తులు లేవు, పాస్తులు లేవు. రేపు ఏదైనా జరిగితే ఎక్కడి నుంచి తీసుకురావాలా? దేవుడే పోషిస్తాడు అన్నట్టుగా ఆ దేవుడి మీద ఆధారపడుతున్నారు. చూడండి వారు ఎంత సింపుల్ లైఫ్, ఒక్క మాటకి ఎంత లోబడ్డారు. మన జీవితాల్లో దేవుడు అన్నీ ఇస్తూ ఉన్నాడు. ఎవరిని ఇల్లు కట్టుకోవద్దని చెప్పాడా మీతో? మాతో అయితే చెప్పాడు. ముందు రోజు రాత్రి అనుకున్నాను నేనే, ఏదైనా అట్లా ఒక ఇల్లు. ఒక ఆయన అన్నాడు, మీరు నెలకింత ఇవ్వండి, మీకు ఒక అపార్ట్మెంట్ ఇస్తానని అన్నాడు.
ముందు ఇచ్చేస్తాను, నెలకింత, ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఇవ్వండి అని. అబ్బా బాగుంది, దేవుడు సేవకు వచ్చిన తర్వాత ఇల్లు ఇచ్చాడు అనుకున్నాను. మర్నాడు ఉదయాన్నే డైలీ పోర్షన్ కుటుంబ ప్రార్థన చదువుకుంటే ఇదే రేఖాబీయుల 35వ అధ్యాయం. మీరు ఇల్లు కట్టుకొనవద్దు, అది మీకు ఉండకూడదు, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు గుడారంలో నివసించాలి. అంటే అర్థమేంటి? ఇల్లు కట్టుకుంటే చచ్చిపోతావు అబ్బాయి అని. దీర్ఘాయుష్మంతులగునట్లు అని అంటే అప్పుడే ఆయుష్ ఉంటుంది గుడారాల్లోనే. వద్దన్నాడు, మానేసి ఇక ఆలోచనే లేదు. కనుక దేవుడేమో అందరితోటి అట్లా చెప్పట్లేదు. ఇంట్లో ఉండొద్దని లేదు, పొలం కొనుక్కోవద్దని లేదు, సుఖంగా నెమ్మదిగా ఉండొద్దని లేదు. తిమోతి పత్రిక 2వ పత్రికలో చెప్తాడు, మనం సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అని అన్నాడు. బతకొచ్చని చెప్పాడు. అయితే వీటన్నిటికంటే ముందు ఏం చేయాలంటే ఆయన మాట వినాలి, ఆ మాట చొప్పున బ్రతకాలి. సుఖంగా నెమ్మదిగా బతకొచ్చు, కానీ ఎట్లా బతకాలి? ఆ మాట చొప్పున బతకాలి. ఆ మాటను విడిచిపెట్టి కాదు, ఆ మాట చొప్పున బతకాలి. ఈ దినాల్లో ఎట్లా ఉన్నాయి మన జీవితాల్లో? ఒకే ప్రశ్న, మీరు నా మాట వినడం లేదు అని అంటారు. రేఖాబీయులు తండ్రి మాటన్న విన్నారు, కానీ ఈ యూదా ప్రజలు నా మాట వినలేదు. అది దేవుని యొక్క క్లెయిమ్. మన విషయంలో ఎట్లున్నాం? దేవుని మాట వింటున్నామా? ఎంత వింటున్నాం? అసలు దేవుని మాట దగ్గరకు వస్తుందా? మన దగ్గరకు రానిస్తున్నామా? దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? వారు తరతరాలైంది దాన్ని గుర్తుంచుకున్నారు, జ్ఞాపకం ఉంచుకున్నారు, తరతరాలుగా ఆజ్ఞను జ్ఞాపకం ఉంచుకున్నారు. ఈ దినం మనకు వచ్చిన హెచ్చరికలు ఎన్ని జ్ఞాపకం ఉన్నాయి మన జీవితంలో? ఎన్ని హెచ్చరికలు మనకు జ్ఞాపకం ఉన్నాయి? ఎంత జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చెయ్యమన్నది కానీ చెయ్యొద్దన్నది కానీ ఎంత జ్ఞాపకం ఉంది మనకి? ఆ సమయానికే మర్చిపోయేటటువంటి నిర్లక్ష్య వైఖరి మన జీవితాల్లో. కనుక పరీక్ష చేసుకున్న ప్రభు దగ్గర ఒకసారి. దేవుని మాటలు మనం సరిగా ఉంటే అది మనకు ఉదయాన్నే కురిసే మంచు వంటిది, లేదా గడ్డి మీద పడు చినుకు వంటిది, సంతోషంగా ఉంటుంది. మనం సరిగా దేవుని దృష్టిలో సరిగా ఉండకపోతే అదే దేవుని వాక్యం మనకు అగ్ని వంటిది, బండల బద్దలు చేసే శుద్ధి వంటిది. మనం ఎంత ప్రశాంతంగా చదువుకున్నా అది మనల్ని బద్దలు చేస్తూనే ఉంటుంది. కనుక దేవుని దగ్గర పరీక్షించుకుందాం. కనుక మన జీవితాల్లో ఒకసారి దేవుని మాటకు ఎంత అవకాశం ఇస్తున్నాం, అసలు ఎంత రానిస్తున్నాం దగ్గరకు. వచ్చిన తర్వాత ఎంత లోపలికి వెళ్ళనిస్తున్నాం, ఎంత దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుని మాటకు భయపడుతున్నామా? అగ్ని సుత్తే అంటే భయపడాలి. భయపడుతున్నామా? విలువనిస్తున్నామా? సమీపించి ఆలకించుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. కాబట్టి వినాలి. బలులర్పించుట కంటే, క్రొవ్వు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. కాబట్టి దేవుని దగ్గరకు రావాలి. ఫస్ట్ ప్రతి ఉదయాన్నే దేవుని దగ్గరకు రావాలి, మోకరిల్లాలి, కొంత సమయం ప్రభుతో గడపాలి. అప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన స్వరం మనం స్పష్టంగా వినలేం. ఈ గందరగోళ పరిస్థితుల్లో దేవుని స్వరం వినటం అంత సామాన్యమైన విషయం కాదు, చాలా ఎంతో లోతైన విషయం. కనీసం దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడతాడు. ఒక దినం కాకపోతే ఒక దినం మాట్లాడతాడు. మాట్లాడిన దాన్ని లోపలికి రానివ్వాలి. మరియా తన ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రం చేసుకుందట. భద్రం చేసుకోవాలి, దాని ప్రకారం జీవించు. అప్పుడు ఆశీర్వాదం దానంతట అదే వస్తుంది. వానవలే, మంచువలే, వానవలే ఆశీర్వాదం దానంతట అదే వస్తుంది. అది భూమిని తడుపుతుంది, తడపబడిన భూమి దున్నబడుతుంది, విత్తబడుతుంది, ఫలిస్తుంది. కాబట్టి దేవుని వాగ్దానం మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆశీర్వాదం వచ్చినప్పుడు, ఆ వాక్యం మంచువలే, వానవలే వచ్చినప్పుడు మన జీవితాలు ఫలిస్తాయి, ఆశీర్వాదం పొందుతాం. పరీక్ష చేసుకున్న దేవుడు మనల్ని చూడండి. ఆ మాట శ్రేష్టమైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 3:9 కలిసి చదువుకుందాం. 1 Peter 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి చాలు. కాబట్టి మనల్ని పిలిచింది ఆశీర్వాదములు ఇవ్వటానికి, శాపాలకు కాదు.
ఆశీర్వాదం పొందాలంటే దేవుని మాట ద్వారానే వస్తుంది. ఆ మాట లేకుండా మనకు ఆశీర్వాదం రాదు. కనుక పరీక్ష చేసుకుందాం. తప్పిపోతున్న ప్రతి పరిస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నిజమైనటువంటి తీర్మానం ప్రభు దగ్గర, మరలా తప్పిపోను ప్రభు నన్ను బలపరచమని అడిగి ఆ మాట వినటానికి, దేవుని మాట అది ఏమన్నా కానివాడు, దేవుని మాట వినటానికి ఎంత లక్ష్యం చూపిస్తున్నాం అది ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఎంత లక్ష్యం చేస్తున్నాం, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నూతనమైన తీర్మానం, ప్రభువా నువ్వు మాట్లాడు, నేను వింటాను, నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడము, సెలవిమ్ము అని చెప్పగలగాలి. అలాగని ఒక నూతనమైన తీర్మానంతో ప్రభువు మాట మనకు ఆశీర్వాదం తీసుకొచ్చేటట్లుగా మన జీవితాలు ఉండినట్లు ప్రభు దగ్గర తగ్గించుకొని క్షమాపణ పొందిన వారమై యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.